హలో ఎవ్రీవన్. ఈరోజు హెన్నా అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి మిక్స్ చేయాలి, సో అది చూపిస్తాను ఈ వీడియోలోని చూడండి. సో ఏమేమి కలిపాను, ఏమేమి మిక్స్ చేశాను, ఎలా కలపాలి, ఏమేమి యూస్ చేయాలి, ఎంత వేయాలి, ఎవ్రీథింగ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో నా హెయిర్ రొటీన్లోని నేను చేసేది మీకు చూపిస్తున్నానండి. సో ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. సో దానికోసం జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకే, సో మీరు హెన్నాకు తగ్గట్టుగా వాటర్ తీసుకోండి, ఓకేనా. సో నాదైతే నేను కొంచెం హెయిర్ తగ్గట్టుగా తీసుకున్నాను కదా హెన్నా, సో దాన్ని బట్టి ఓకే. సో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే అది మనం బాయిల్ చేస్తాం కదా, హాఫ్ అయినట్టు వరకు చేసుకోవాలి. సో దాన్ని బట్టి వాటర్ తీసుకోండి. సో దానిలో 1 స్పూన్ ఆఫ్ మెంతులు, ఓకే, అండ్ 1 స్పూన్ రైస్ యాడ్ చేశాను. ఇంకా ఒక స్పూన్ ఫ్లెక్సీ సీడ్స్ అండి, ఇవి అంటే అవిసె గింజలు. సో అది యాడ్ చేశాను. సో ఇవి ఎందుకు యాడ్ చేశాను కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇంకా ఇందులోని 1 స్పూన్ ఆఫ్ టీ పౌడర్ కూడా యూస్ చేశాను, ఓకే. అండ్ ఇంకొకటి కాఫీ పౌడర్ కూడా యూస్ చేశానండి. సో కాఫీ పౌడర్ ఇవ్వండి, జస్ట్ హాఫ్ స్పూన్ వేసాను అంతే, బికాజ్ ఎందుకంటే టీ పౌడర్ వేసాను కాబట్టి హాఫ్ స్పూనే వేసాను. సో ఇలా మరిగించుకోండి, లో ఫ్లేమ్ లో పెట్టండి. లో ఫ్లేమ్ లో అది అట్లీస్ట్ హాఫ్ అయిన వరకు మరిగించండి, ఓకే. సో తర్వాత ఇలా నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను హెన్నా పౌడర్. సో మీ హెయిర్ తగ్గట్టుగా మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మీరు చూస్ చేసుకోండి. సో నేనైతే నిపుణ్ హెన్నా అనేది యూస్ చేస్తాను. సో తీసుకోండి. సో అది మనం బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ అంతా ఇలా తీసేసుకోండి, స్ట్రెయిన్ చేయండి, జల్లించేయండి. సో వాటర్ అనేది సెపరేట్ గా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడేమి ఓన్లీ వాటర్ ని మనం యూస్ చేస్తామండి. సో ఏమేమి వేసామో అవి మనం తీసేస్తాం, జస్ట్ వాటరే మనకు కావాలి ఇక్కడ. సో వాటర్ ని తీసుకొని హెన్నా పౌడర్ లోని కొంచెం కొంచెం వేస్తూ అలా మిక్స్ చేయాలండి. ఒకేసారి వేసేస్తే మనకి ఎక్కువ తెలియదు కదా, పలచగా అయిపోవచ్చు. సో ఒక థిక్ పేస్ట్ లాగా చేయండి, మరీ ఎక్కువ థిక్ గా కాకుండా మనం అప్లై చేసుకునే విధానంలో చేయండి, ఓకే. సో ఇక్కడ మెంతులు అనేది నేను ఎందుకు యూజ్ చేశానంటే అండి, డాండ్రఫ్ కి పనిచేస్తుంది. అండ్ రైస్ అనేది హెయిర్ స్మూత్నింగ్ కి పనిచేస్తుంది, ఓకే. అండ్ ఫ్లెక్సీ సీడ్స్ అనేది హెయిర్ కి మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. ఇంకా టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ ఎందుకు వేశాను అంటే, అది ఈ మెహందీ కలర్ అనేది డబల్ చేస్తుందండి. సో కలర్ అనేది బాగా వస్తుంది హెన్నా అనేది. సో అందుకనే చేశాను, ఓకేనా. నార్మల్ చాలా మంది డైరెక్ట్ వాటర్ లో వేసేస్తుంటారు, అలా పని చేయదు. సో ఇలా మనం కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ వేస్తే కలర్ అనేది బాగా వస్తుంది. చూసారు, అలా మిక్స్ చేస్తూ వండలు ఏమి లేకుండా ఇలా పేస్ట్ లాగా చక్కగా చేసుకోండి. సో ఇది ఓవర్ నైట్ నైట్ సోక్ చేసుకొని ఉంచేయండి. నైట్ అనేది మిక్స్ చేసి ఉంచేసి మార్నింగ్ అప్లై చేస్తే దాని రిజల్ట్ బాగా వస్తుంది. సో నైట్ ఇలాగా మూత పెట్టి ఉంచేయండి. మార్నింగ్ లేచాక దాన్ని తీసి మార్నింగ్ అప్లై చేసేసుకోండి. చేసుకొని ఒక మ్యాక్స్ ఒక 2 అవర్స్ ఉంచండి హెయిర్కి. 2 అవర్స్ ఉంచాక హెయిర్ అనేది జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి, ఓకే. షాంపూ అనేది యూస్ చేయకండి. నైట్ మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది షాంపూ చేసుకోండి. హెయిర్ అనేది చాలా స్మూత్నింగ్ గా షైనింగ్ గా బాగా ఉంటుంది, ఓకేనా. అర్థమైంది కదా ప్రాసెస్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.